లాస్ట్ వీడియోలో ఎన్వలప్ డిటెక్టర్ అంటే ఏందో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏఎం, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క బ్యాండ్ విడ్త్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఎం యాంప్లిట్యూడ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది మెసేజ్ సిగ్నల్ అనమాట. ఇది మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి క్యారియర్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ సిగ్నల్. ఇలా 3 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెసేజ్ సిగ్నల్ కాబట్టి ఎం ఆఫ్ టీ ఇది ఫ్రీక్వెన్సీ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, అదే రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. ఎం అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్ ఇదేంది ఇక్కడ క్యారియర్ కదా, ఇది క్యారియర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే AC/2 యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ /2 డెల్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. ఎఫ్సి అంటే ఏంది క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ కూడా ఎఫ్సి అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏముంటాయంటే లోవర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్. లోవర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్ అనేది 2 ఉంటాయి అన్నమాట. మిడిల్లో వచ్చేసి మనకు వచ్చేసి క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఈ లైన్ వచ్చేసి క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ అన్ని ఎలా డివైడ్ చేస్తామంటే ఇదంతా లెఫ్ట్ సైడ్లో కదా, లెఫ్ట్ సైడ్లో మనకి ఏంది నెగిటివ్ కదా వచ్చింది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు నెగిటివ్ కదా వచ్చింది. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. -FC -FM. FM అంటే మెసేజ్, ఎఫ్సి అంటే క్యారియర్. నెక్స్ట్ -FC + FM, మిడిల్లో ఎఫ్సీనే కామన్, ఇక్కడ కూడా మిడిల్లో ఎఫ్సి కామన్. ఇక్కడ +FC -FM, ఇక్కడ +FC + FM. ఇది వచ్చేసి మనకు మాడ్యులేటెడ్ సిగ్నల్కి. ఇప్పుడు బ్యాండ్ విడ్త్ అనేది బేస్డ్ అని మాడ్యులేటెడ్ సిగ్నల్ నుంచి మనం బ్యాండ్ విడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏఎం వేవ్ బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మైనస్ మినిమం ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, మ్యాక్సిమం అంటే ఏంది ప్లస్ సింబల్ ఉండేది, అదే మినిమం అంటే మైనస్ సింబల్ ఉండేది. మ్యాక్సిమం అంటే ఇక్కడ ఏముంది, ఇది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, మైనస్ మినిమం ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఇది మినిమం ఫ్రీక్వెన్సీ. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తీసుకున్నా, మైనస్ మినిమం ఫ్రీక్వెన్సీ తీసుకున్న తర్వాత మీకు ఇది తెలియాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ఇది తెలియాలి మనకు. ఇదేమైద్ది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇలా అనేటి ఇలా మనకు సేమ్ సైన్ ఉంటే సేమ్ సైన్, ఇప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్, సేమ్ సైన్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అలానే డిఫరెంట్ సైన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైంది మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది మైనస్ వచ్చిందా, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ఇక్కడ ప్లస్, అంటే ప్లస్ ఏఎం వచ్చింది కదా. ఇప్పుడు అలా అనేది మనం సైన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంది ఈ -FC + FC క్యాన్సిల్, అప్పుడు ప్లస్ FM ఏమైంది 2FM, x + x ఏమైంది, x + ఏమైంది 2x అయినట్టు. అలానే FM + FM ఏమవుద్ది 2FM అవుద్ది. అప్పుడు బ్యాండ్ విడ్త్ వచ్చేసి 2FM వచ్చేసి బ్యాండ్ విడ్త్ అనమాట. నెక్స్ట్ ఏఎం యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసుకుందాం. ఏఎం యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏఎం ట్రాన్స్మిటర్ ఆర్ లెస్ కాంప్లెక్స్. ఏఎం ట్రాన్స్మిటర్ వచ్చేసి లెస్ కాంప్లెక్స్ అనమాట. నెక్స్ట్ ఏఎం రిసీవర్ ఆర్ సింపుల్ అండ్ డిటెక్షన్ ఈజ్ ఈజీ అనమాట. ఏఎం రిసీవర్ వచ్చేసి మనకు సింపుల్గా ఉంటుంది అండ్ డిటెక్షన్ వచ్చేసి ఈజీగా ఉంటుంది. డిటెక్షన్ అంటే ఇందాక ఎన్వలప్ డిటెక్టర్లో ఈజీగా చెప్పినాను, దాని యొక్క మెసేజ్ సిగ్నల్ డిటెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏఎం రిసీవర్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఏఎం రిసీవర్లో కాస్ట్ అనేది మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. డిసడ్వాంటేజ్ చూద్దాం. ఏఎం హ్యాస్ లార్జ్ బ్యాండ్ విడ్త్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ట్రాన్స్మిటర్ సిగ్నల్. మనకు సిగ్నల్ అనేది మనకు ఇక్కడ 1 స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ పవర్ అనేది ఎక్కువ వేస్టెడ్ అవుతుంది అనమాట. అది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఎం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫర్ లాస్ట్ డిసడ్వాంటేజెస్ ఫర్ ఏఎం. ఏఎం వేవ్ గెట్ ఎఫెక్టెడ్ డ్యూ టు నాయిస్. ఈ ఏఎం వేవ్ అనేది ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మనకు నాయిస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఎం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో, disadvantages and advantages of AM wave and its bandwidth calculation. Thank you. Please like and subscribe my channel. Thank you.